ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన కోసం మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం లాంఛనమేనా? తన చర్యలతో ఆమె ఈ విషయాన్ని చెప్పగానే చెప్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంటుందా, లేక ఆడా ఉంటా ఏడా ఉంటా అన్నట్టు కుటుంబ సభ్యులంతా తలో పార్టీలో ఉంటారా? చామకూర ఫ్యామిలీ పొలిటికల్ రిథం ఏంటి? మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్ సాంగ్స్కు ఎలా హుషారుగా స్టెప్స్ వేస్తారో ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు వేస్తున్న పొలిటికల్ స్టెప్స్ కూడా అంతకంటే ఆసక్తిగా మారుతున్నాయి. ఆయన పార్టీ మారతారని కార్ డోర్ తీసి రెడీగా ఉన్నారు. సో ఇంకో పక్క పార్టీ ఆఫీస్లో కాలు పెట్టడమే తరవై అంటూ చాన్నాళ్ళుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ అడుగు బీజేపీలోకా లేక కాంగ్రెస్ వైపా అంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి ఎవరికి వారు నచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. కానీ మల్లన్న మాత్రం నేను కారు దిగను, బీఆర్ఎస్ని వదలనంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయినా సరే అనుమానపు చూపులు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. సరిగ్గా ఇదే సమయంలో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వ్యవహార శైలి గురించి రాజకీయ వర్గాలు ఇంకా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాయి. ఆమె యాక్టివిటీస్ మామ ఇస్తున్న క్లారిటీకి భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. తాజాగా ప్రీతిరెడ్డి బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కడ చాలా యాక్టివ్ రోల్ పోషించడంతో పొలిటికల్ డౌట్స్ పెరిగిపోతున్నాయి. దాదాపుగా ఆమె కమలదళంలో చేరిపోయినట్టేనా అని కూడా చాలామంది ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఒకసారి ఏకంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు ప్రీతిరెడ్డి. అక్కడ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. అయితే ప్రధాని మోడీ కార్యక్రమం గురించి మాట్లాడేందుకు వచ్చానని అప్పట్లో కవర్ చేసుకున్నారు ఆవిడ. ఆ తర్వాత కూడా తన మొగ్గు బీజేపీ వైపే అనేలా ఆమె యాక్టివిటీస్ కనిపించాయి. ఇక తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్న కార్యక్రమంతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ అటెండ్ అయిన మరో ప్రోగ్రాం కూడా ఈవిడ హాజరయ్యారు. బీజేపీ మెడికల్ సెల్ నిర్వహించిన ధన్వంతరి ఎక్సలెన్సీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని బాగా సందడి చేశారు ప్రీతిరెడ్డి. స్టేజ్ మీద సన్మానం స్వీకరించారు. అలాగే విశ్వమాంగళ్య సభ నిర్వహించిన యాగానుకూల మాతృత్వం కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యారు ఆమె. సో మరి ఎగ్జాక్ట్గా ఈ కార్యక్రమంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా పాల్గొన్నారు. సో ఈ ప్రోగ్రాంలో ఎక్కువ హడావుడి చేశారు ప్రీతి. అక్కడికి వచ్చిన మహిళలతో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. కార్యక్రమం ప్రారంభానికన్నా ముందు వచ్చి పూర్తిగా అయిపోయేంత వరకు అక్కడే ఉన్నారు. ప్రీతిరెడ్డి దాదాపుగా 3 గంటల పాటు అక్కడే గడపడం ఆసక్తికరంగా మారింది. సో ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్ కోడలు క్షమితారెడ్డి కూడా అటెండ్ అయ్యారు. ప్రీతి, క్షమిత ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం, యాక్టివ్గా ఉండడం లాంటి వాటిని గమనిస్తున్న రాజకీయ వర్గాలు ఇక ప్రీతి కాషాయ కండువా కప్పుకోవడమే లాంఛనమే అయి ఉంటుందని మాట్లాడుకుంటున్నాయి. బీజేపీ ఢిల్లీ పెద్దలతో కూడా టచ్లో ఉన్నారట మల్లారెడ్డి కోడలు. దీంతో త్వరలోనే పిక్చర్ క్లియర్ అయ్యే అవకాశం ఉందన్న చర్చలు నడుస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ప్రీతిరెడ్డి నిజంగా బీజేపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉందా? మస్తు కామెంట్ చేయండి.